Write the complex number a minus ib by a plus ib in the form a plus ib. మనకి ఇచ్చిన క్వశ్చన్ని a plus ib ఫామ్లోకి మార్చమంటున్నారు. చూడండి, మనకి ఇచ్చింది ఏంటి? a minus ib by a plus ib. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద a plus ib యొక్క కాంజుగేట్ ఏమైతుంది మనకు? a minus ib. దాంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. a minus ib by a plus ib ఇంటూ దీని యొక్క కాంజుగేట్ a minus ib by a minus ib. దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇదే స్టెప్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే a minus ib a minus ib. ఇక్కడ చూడండి, ఇది ఏ ఫార్ములాలా ఉంది? a plus b ఇంటూ a plus b ఇంటూ a minus b. ఇక్కడ మల్టిప్లై చేయండి. a ఇంటూ a స్క్వేర్ మైనస్ a ఇంటూ మైనస్ ib ab i, నెక్స్ట్ మైనస్ ఇంటూ a ib ఇంటూ a మైనస్ ab ఇంటూ i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i ఇంటూ i స్క్వేర్, నెక్స్ట్ b ఇంటూ b స్క్వేర్ బై ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా అంటే మనకి ఏమొస్తుంది? a స్క్వేర్ మైనస్ ib హోల్ స్క్వేర్ ఫార్ములా. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ప్రకారం ఇక్కడ చూడండి, a స్క్వేర్ ఇక్కడ రెండు ఉన్నాయి అంటే ఏం రాసుకోవచ్చు మనకు? 2abi ప్లస్ ఇక్కడ i స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు ఎంత? -1 b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ i స్క్వేర్ b స్క్వేర్, నెక్స్ట్ a స్క్వేర్ మైనస్ 2abi మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ i స్క్వేర్ వాల్యూ మనకు -1 b స్క్వేర్. a స్క్వేర్ మనకు రియల్ పార్ట్ ఒక సైడ్ రాసుకోండి, ఇమాజినరీ పార్ట్ ఒక సైడ్ రాసుకుంటే b స్క్వేర్ మైనస్ 2abi బై a స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ చూడండి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ మైనస్ 2ab i రాసుకోవచ్చా? ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ వస్తుంది బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేసినాక మనకు ఏ ఫామ్లోకి మార్చమంటున్నాడు? a ప్లస్ ib ఫామ్లోకి మార్చమంటున్నాడు. ఇక్కడ మనకు రియల్ పార్ట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ i, ఇది ఇమాజినరీ పార్ట్, ఇది రియల్ పార్ట్, మైనస్ 2ab బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ i స్క్వేర్ వాల్యూ రాసుకోండి. i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ మనం ఏ ఫార్ములా యూజ్ చేసినాం? ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా అంటే ఏమొస్తుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఈ ప్రాబ్లంలో రెండు ఫార్ములాస్. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 ప్లస్ 24i. వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి మనం ఫార్ములా నేర్చుకున్నాం ఫస్ట్ వీడియోలో. మనకు రెండు ఫార్ములాస్ వచ్చినాయి దాంట్లో. a మైనస్ ib ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇస్తే ఇట్లా a ప్లస్ ib ఇచ్చినప్పుడు ఫార్ములా a మైనస్ ib బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్.
మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి ఫార్ములా సేమ్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చింది, ఇది మనకు ఫార్ములా. మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు 7 + 24i. దీన్ని సింప్లిఫై చేయండి. ఇక్కడ మనకు 7 అంటే ఏ, 24 అంటే బి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకు 7 - i 24 బై a² + b² అంటే 7² ప్లస్ బి వాల్యూ ఎంత 24 హోల్ స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది 7 - i 24 బై 49 ప్లస్ 576. 7 మైనస్ ఈ ఐని ఇటు రాసుకున్న ఓకే, లేకుంటే 24 ఐ రాసుకున్న ఓకే, బై 49 ప్లస్ 576 ఎంత వస్తుంది మనకు 625 వస్తుంది. దీన్ని రియల్ పార్ట్ ఒక సైడు, ఇమాజినరీ పార్ట్ ఒక సైడ్ రాసుకుంటే 7/625 ప్లస్ -24/625 ఈ మొత్తం ఒకటి అనుకోండి, ఇది ఐ. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i. ఫస్ట్ మనకు స్క్వేర్ రూట్ ఫార్ములా తెలియాలి. √a + ib = ఫార్ములా ఏంటి మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. మనం ప్లస్ ఆర్ మైనస్ రూట్ a² + b² ప్లస్ a బై 2. నెక్స్ట్ ప్లస్ i √√a² + b² మైనస్ a ఈ మొత్తాన్ని రూట్ బై 2. ఈ ఫార్ములా మనం నేర్చుకున్నాం. ఈ ఫార్ములా మీకు గుర్తుంటే స్క్వేర్ రూట్ ఈజీగా మీరు ఫైండ్ చేయొచ్చు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ. మనకేమి ఇచ్చిండు, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు 7 + 24i. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ √√a² + b². a² అంటే 7, దీన్ని ఏ అనుకోండి, ఇది బి. 7² ప్లస్ 24 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ వాల్యూ ఎంత 7 బై 2 ప్లస్ i √7² ప్లస్ 24 హోల్ స్క్వేర్ మైనస్ ఏ వాల్యూ మైనస్ ఏ అంటే 7 బై 2 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఏమొస్తుంది మనకు √7² అంటే 49 ప్లస్ ఇక్కడ 576 ప్లస్ 7 బై 2 ప్లస్ i సేమ్ ఇక్కడ కూడా 49 ప్లస్ 576 మైనస్ 7 బై 2 ప్లస్ ఆర్ మైనస్ √49 ప్లస్ 576 మనకి ఎంత √625 వస్తుంది ప్లస్ 7 బై 2 ప్లస్ i ఇక్కడ కూడా సేమ్ 625 మైనస్ 7 బై 2 √625 వాల్యూ ఎంత మనకు ప్లస్ ఆర్ మైనస్ దీని వాల్యూ మనకు 25 ప్లస్ 7 బై 2 ప్లస్ i దీని వాల్యూ మనకు 25 మైనస్ 7 బై 2. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది √25 ప్లస్ 7 అంటే 32 బై 2 ప్లస్ i రూట్ అక్కడ 25 మైనస్ 7
అంటే మనకి 18/2. ఇక్కడ ఎంత రాబోతుంది? 2 1s 2 6 2 9s అంటే ఏం రాసుకోవచ్చు మనం? √16 ప్లస్ I √9. √16 వాల్యూ మనకు తెలిసి ఎంత? 4 ప్లస్ I √9 వాల్యూ ఎంత మనకు? 3. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.